ఐపీఎల్ 2027 సీజన్ మొదలవడానికి ముందు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఇప్పుడే బయటకు వచ్చింది. అదేంటంటే ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ద ఐపీఎల్ 2027. ఎస్, మీరు విన్నది కరెక్టే. వాళ్ళు ఐపీఎల్ 2027కి అందుబాటులో ఉండడం లేదు. ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ ఎందుకు ఐపీఎల్ 2027కి అవైలబుల్ ఉండడం లేదు అండ్ వీరితో పాటు ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ కంప్లీట్గా క్రికెట్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్. సో ఇన్ కేస్ మీరు స్పోర్ట్స్ లవర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లీడ్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్దాం. ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ దే ఆర్ ద మోస్ట్ పిల్లర్స్ ఫర్ ఎస్ఆర్హెచ్ బికాస్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తాడు అండ్ ప్యాట్ కమిన్స్ ఇస్ ద ఎస్ఆర్హెచ్ కెప్టెన్. వీళ్ళు ఐపీఎల్ 2027 ఆడకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది యాషెస్ సిరీస్ అండ్ రెండోది ఓడిఐ వరల్డ్ కప్. ఈ రెండు కూడా 2027లో ఉన్నాయి. సో దాని కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ ఆన్ దిస్ 2 ప్లేయర్స్. ఇన్ కేస్ వాళ్ళిద్దరు ఐపీఎల్ ఆడి ఎప్పుడైనా ఇంజూర్ అయ్యారనుకోండి, ఆ తర్వాతనే యాషెస్ సిరీస్ ఉంది. సో దాని మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కంటిన్యూస్గా 14 మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. సో వర్క్ లోడ్ని బేస్ చేసుకొని క్రికెట్ ఆస్ట్రేలియా వీళ్ళిద్దరితో పాటు అదర్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ని కూడా ఐపీఎల్ 2027 ఆడొద్దు అని సూచించింది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్కి ఫుల్ టైమ్ కెప్టెన్సీ ఇవ్వబోతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇషాన్ కిషన్ యాజ్ ఏ ఓపెనర్గా ఆడబోతున్నాడు. వీరిద్దరితో పాటు ఎస్ఆర్హెచ్ టీం జైదేవ్ ఉనద్గఢ్, హర్షల్ పటేల్, లియామ్ లివింగ్స్టోన్, బ్రెండన్ కాస్ అండ్ డేవిడ్ పైని కూడా విడుదల చేయబోతుంది. ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్స్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. ఇన్ కేస్ రీప్లేస్ చేయాల్సి వస్తే ఎస్ఆర్హెచ్ టీం 2027 ఐపీఎల్కి ముందు మినీ యాక్షన్స్లో ఏ ప్లేయర్స్ని తీసుకుంటే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. ఒక ఎస్ఆర్హెచ్ టీం అనే కాదు, అదర్ టీం ప్లేయర్స్ని కూడా రిలీజ్ చేసే వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.